పిల్లలు, ఈరోజు మనం ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశం మొదటి భాగం తెలుసుకుందాం. సదాశివ రాసిన రచన ముచ్చట్ల రూపంలో ఉంటుంది అనుకున్నాం కదా. మరి ఈ వ్యాసంలో ఆయన ఏం ముచ్చట చెప్పాడు? ఆ ముచ్చట ద్వారా వ్యాసం మొదటి భాగంలో అంటే పాఠం మొదటి భాగంలో మీరు గ్రహించబోయే అంశాలేమిటో చూద్దామా? మొదటి భాగం నుండి గ్రహించబడేటువంటి అంశాలు. సామల సదాశివ తన మనుమరాలు మాటలకు అబ్బురపడడం, ఎందుకు అబ్బురపడ్డాడో గ్రహించడం. మనుమరాలి మాటలతో సదాశివకు జ్ఞాపకం వచ్చిన విషయాన్ని బట్టి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అని గ్రహించడం. అంటే పాఠంలో సదాశివ మనుమరాలు, ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలు విన్నటువంటి సదాశివ ఆశ్చర్యపడడం, ఆయన ఆశ్చర్యపడడంలోని ఆంతర్యమేమిటో తెలుసుకోవడం, దాంతోపాటే మనుమరాలు మాట్లాడిన మాటలు జ్ఞాపకం రాగానే ఆయనకు మరొక విషయం జ్ఞాపకం వచ్చింది. అలా జ్ఞాపకం వచ్చినటువంటి విషయాన్ని బట్టి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అని మనం గ్రహించగలగడం ఈ మొదటి భాగంలో మనం చూసేటువంటి మరొక అంశం. ఇకపోతే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గొప్పదనాన్ని తెలుసుకోవడం. అంటే ఈ పాఠం మొదటి భాగంలో ఆయన జ్ఞాపకాలలో చెప్పినటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ఎవరు, ఆయన గురించి మనం తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే సామల సదాశివ ఎవరిని గురుతుల్యులుగా భావించారు, అలా భావించడంని చూసి తద్వారా ఉత్తమ గురువుల లక్షణాలు ఏమిటో గ్రహించగలగడం కూడా ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునేది. అలాగే సదాశివ అనుభవం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని గ్రహించడం కూడా ఈ మొదటి భాగంలో మనం చేయాల్సినటువంటి పని. ఇలా ఈ మొదటి భాగంలో ఈ కీలకమైనటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకొని పాఠ్యభాగాన్ని చదువుకోవాలి. ఆ మొదటి పేరాలోకి వెళ్దామా? మీకు స్క్రీన్ పైన ఈ పేరా కనిపిస్తుంది, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బి అని నా 4 ఏళ్ల మనమరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే 2 ఏళ్ళు పెద్ద మనమరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాదులో ఉండే నా 2 మనమరాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్లకు తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారము వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు. 4 ఏళ్ళు పూర్తిగా నిండని లావణ్య ఇగబటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను, ఆనందించాను. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్నా మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది. కొన్నాళ్ల క్రిందటి ఒక ముచ్చట యాదికొచ్చింది. ఈ పేరాలో ఏం చెప్పాడు సదాశివ? తనకు జ్ఞాపకమున్నటువంటి విషయాలను తెలుగు భాష యొక్క, ప్రాంతీయ భాష యొక్క సొగసును తెలియచేయడానికి ఈ వ్యాసం రాశాడు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా అనుకున్నాం. ఆ జ్ఞాపకాల్లో మొదటి ముచ్చట ఏం చెప్తున్నాడు? వాళ్ళ మనమరాలు లావణ్య హైదరాబాదులో ఉంటుంది. వాళ్ళ పెద్ద మనమరాలు పేరు కావ్య. హైదరాబాదులో ఉండేటువంటి ఆ 2 మనమరాళ్ళు హిందీ మాట్లాడతారు, కానీ తెలుగు వాళ్ళకి అంతగా రాదు. తెలుగు మాటలు మాట్లాడినా హిందీలోంచి అనువదించుకొనే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పలుకుబడులు, నుడికారాళ్ళు వాళ్ళకంతగా రావు. అయితే తాతగారి దగ్గర ఉంటున్నటువంటి లావణ్య ఒకరోజు వాళ్ళ తాతగారితో ఆయన పాను నమలడం, జర్దా
డబ్బీ పాను జరదా డబ్బీ దగ్గర పెట్టుకొని ఆ, ఆ పాన్ నమలడం అనేటువంటిది ఆయనకు అలవాటు. అందువల్ల ఒకరోజు లావణ్య, తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బీ అంటూ తాతగారికి ఆ పాను అంటే తమలపాకు వేసుకునేటువంటి తమలపాకు మరియు దాంట్లో ఆకులో వేసుకునేటువంటి నల్ల పొగాకు డబ్బా ఒకటి, ఈ రెండింటిని తీసుకొని వచ్చి ఆ లావణ్య తాత ఇగబటు అని అందించినప్పుడు ఆ మాటలు వినగానే సామల సదాశివ అబ్బురపడ్డాడు, అంటే ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. ఎందుకని అంటే ఆయనకు అవసరమైనటువంటి వస్తువులన్నీ తెచ్చిచ్చేటువంటి లావణ్య ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆమెకు అంత స్పష్టంగా ఆ ప్రాంతపు పలుకుబడులని పలికిన సందర్భం లేదు. ఆమెకి హిందీ మాత్రమే వచ్చు, హిందీలో మాట్లాడటమే వచ్చు. అనుకోకుండా ఆ 4 ఏళ్ళు నిండనటువంటి లావణ్య వాళ్ళ తాతగారితో ఇగబటు అనగానే ఆ ఇగబటు అనేటువంటి ప్రాంతీయపు పలుకుబడి ఈ ప్రాంతంలో మాత్రమే మాట్లాడతారు కనుక ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ మాట్లాడని లావణ్య ఇగబటు అనగానే ఆయన చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే సాధారణంగా బయట తాతగారండి, ఇదిగోనండి అని అన్నా మంచి తెలుగే అయినప్పటికీ ఆయన నివసించేటువంటి ప్రాంతము వాళ్ళు మాట్లాడేటువంటి పలుకుబడిలోనే ఆ అమ్మాయి మాట్లాడడం వల్ల ఆయనకి చాలా ఆనందం కలిగింది అని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఈ పేరాలో మనం ఏం గమనించాం? సదాశివ మన్మరాలు లావణ్య, ఆమె హైదరాబాదులో ఉంటుంది. ఆమెకి హిందీ తప్ప తెలుగు రాదు. కొన్ని మాటలు మాత్రం హిందీలోంచి తెలుగులోకి మాట్లాడేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. అయితే ఒకరోజు వాళ్ళ తాతగారితో ఆమె ఏమన్నది? తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బీ అని అనడంలో ఆ ఇగబటు అనేటువంటి ఆ ప్రాంతపు పలుకుబడి ఆమెకు పట్టుబడ్డందుకు, అంటే ఆమెకు వచ్చినందుకు, ఆమెకు అలవడ్డందుకు ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇది ఆయన ఆశ్చర్యపడటంలోని ఆంతర్యము. అంటే సామల సదాశివ అబ్బురపడడంలోని ఆంతర్యం ఏమిటి అని అన్నప్పుడు సామల సదాశివ మనవరాలు లావణ్య, ఆమె హైదరాబాదులో ఉంటుంది. ఒకరోజు వాళ్ళ తాత దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళ తాత దగ్గర ఉంటున్నప్పుడు ఆమె తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బీ అని అన్నది. పైగా అందులో ఇగబటు అనేటువంటి ఆ ప్రాంతపు పలుకుబడి ఆమెకు అలవడినందుకు గాను ఆయన ఆశ్చర్యపడ్డాడు లేదా అబ్బురపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాం. ఇకపోతే ఇప్పుడు ఆయన ఈ ఈ ఈ సందర్భంలో లావణ్య మాటల్లో ఇగబటు అనేటువంటి ఆ పలుకుబడి వినపడగానే ఆయనకు మరొక ముచ్చట యాదికొచ్చింది. అదేమిటి? ఒకసారి చూద్దాం. ప్రాకృత, సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు. దాని పేరు హైదరాబాదు నోట్బుక్. ఏ పత్రికకైనా చివరి పేజీయే అందం. కరంజియా నిర్వహించే బ్లిడ్జి పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు. ఒక వారం హైదరాబాదు నోటుబుక్కులో తమ బాల్యమిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట. అక్కడి నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారట. ఇస్తూ వారన్న మాటను వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు. అదే మొదటి వాక్యం. వారి రామచంద్ర ఇగబటు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలడం సహజమే. వారి రామచంద్ర ఇగబటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రమనే
ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించారు. ఇప్పుడు ఈ పేరాన్ని మరొకసారి గమనించండి. లావణ్య మాటలు వినగానే సామల సదాశివ గారికి ఏం ముచ్చట జ్ఞాపకం వచ్చింది అంటే, తిరుమల రామచంద్ర గారు లక్ష్మణ శాస్త్రి గారి గురించి ఆంధ్రప్రభ వారపత్రికలో రాసినటువంటి వ్యాసము ఆయనకి గుర్తుకు వచ్చింది. ఏమిటా వ్యాసము అన్నప్పుడు, ఈ తిరుమల రామచంద్ర గారు సంస్కృత ప్రాకృత ఆంధ్ర భాషల్లో పండితులు. తిరుమల రామచంద్ర అనంతపురం జిల్లాకు చెందినటువంటి వాడు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి గొప్ప మహామహోపాధ్యాయుడు, గొప్ప రచయిత, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సాహితీవేత్త, అనేక రచనలు చేసినటువంటి, వేలాది వ్యాసాలు రాసినటువంటి సాహితీవేత్త తిరుమల రామచంద్ర. అటువంటి సాహిత్య మేధావి, పండితుడు, విమర్శకుడు, వ్యాసకర్త అయినటువంటి రామచంద్ర గారు పత్రికల్లో సంపాదకులుగా కూడా అనేక వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది. అలా ఆయన ఆంధ్రప్రభ వారపత్రికలో ఒకప్పుడు మంచి వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. ఆయన ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ, ఇప్పుడు మీకు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలుసు కదా, ఆ పత్రికలలో మనం ప్రత్యేక శీర్షికల క్రింద గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఈనాడు పత్రిక తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వసుంధర అనే పేజీ వస్తుంది. తర్వాత నమస్తే తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, జిందగీ అనేటువంటి పేజీ వస్తుంది. అట్లా ఒక ప్రత్యేక పేజీలో ప్రత్యేక వ్యాసకర్తలు ఈ వ్యాసాలు రాయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రభ వారపత్రికలో ఒకప్పుడు ఈ తిరుమల రామచంద్ర గారు సాహిత్య వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. ఆ పేజీ పేరు హైదరాబాద్ నోట్బుక్. ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ హైదరాబాద్ నోట్బుక్ అనేటువంటి శీర్షిక కింద ఉండేది. ఆ పత్రికలో ఆయన వ్యాసాలు రాస్తుండేవాడు. సాధారణంగా పత్రికలో వచ్చేటువంటి పత్రికలో వచ్చేటువంటి ఆ ప్రత్యేక పేజీలను ఉద్దేశించే చాలామందికి పత్రికలు కొని చదువుతూ ఉంటారు. ఉదాహరణకి కరంజియా అనేటువంటి ఒక పత్రిక నిర్వాహకుడు, సంపాదకుడు నిర్వహించేటువంటి బ్లిడ్జ్ అనేటువంటి పత్రికలో కేకే అబ్బాస్ అనేటువంటి రచయిత చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళు అని ఆయన గుర్తు చేసుకున్నాడు. అట్లాగే ఈ ఆంధ్రప్రభ వారపత్రికలో రామచంద్ర గారు వారం వారం రాసేటువంటి హైదరాబాద్ నోట్బుక్లో రాసేటువంటి వ్యాసాలలో ఒక వారము ఈ తిరుమల రామచంద్ర తన బాల్యం, తన చిన్నప్పటి మిత్రులైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఆయన స్మరిస్తూ, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన వ్యాసం రాయడం జరిగింది. ఏమిటి ఆ వ్యాసంలో ఆయన ఏమి చెప్పాడట, ఈయనకు జ్ఞాపకం వచ్చింది వాళ్ళ మనమరాలు ఇగబట్టు అనేటువంటి మాట అనగానే. ఏం రాశాడట తిరుమల రామచంద్ర అంటే, తిరుమల రామచంద్ర ఒకసారి తిరుమల రామచంద్ర గారి దగ్గరికి ఒకసారి తన మిత్రుడైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వచ్చాడట. వచ్చి ఆయన ఎలా అంటే తిరుపతికి వెళ్ళి వచ్చి ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక లడ్డూను తీసుకొని వచ్చాడు. ఆ లడ్డు తన మిత్రుడైనటువంటి రామచంద్రకి ఇస్తూ ఆయన ఏమన్నాడు, అదే భాషలో ఆయన ఆ వ్యాసంలో రాశాడు. అది ఏమన్నాడట, వారి రామచంద్ర ఇగబట్టు తిరుపతి లడ్డు అని అన్నాడట. అంటే ఈ రామచంద్ర ఇగబట్టు తిరుపతి లడ్డు అనగానే మహాపండితుడైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు రామచంద్రని ఉద్దేశించి తనదైనటువంటి అంటే తన ప్రాంతంలో మాట్లాడేటువంటి ప్రాంతీయ పలుకుబడిని, ఇగబట్టు అనేటువంటి ప్రాంతీయ పలుకుబడిని, వారి అనేటువంటి పలుకుబడిని ఉపయోగిస్తూ ఆయన ఈ మాటలు అనడం అనేటువంటిది, లావణ్య మాటలు ఇగబట్టు అనేటువంటి మాట అనగానే ఈ మాటలు ఆయనకి గుర్తొచ్చాయట. కాబట్టి ఇప్పుడు వారి రామచంద్ర ఇగబట్టు అని అన్నది ఎవరు?
లక్ష్మణ శాస్త్రి. ఈ లక్ష్మణ శాస్త్రి ఎవరు? మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఈయన తెలంగాణలో మాట్లాడేటువంటి ఈ వారి అనేటువంటిది, తర్వాత ఇగబటు అని సాధారణంగా మనం మాట్లాడేటువంటి ఈ ప్రాంతపు పలుకుబడిలోనే ఈ రామచంద్ర గారితోటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడాడు అనేటువంటి ముచ్చట ఆయనకు గుర్తొచ్చి చెప్పడం జరుగుతుంది. అంటే మహాపండితుడైనటువంటి లక్ష్మణ శాస్త్రి గారు కూడా తన మిత్రుడైనటువంటి రామచంద్ర గారితో వారి రామచంద్ర ఇగబట్టు తిరుపతి లడ్డు అని అనడములో ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి, అంటే తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే తమదైనటువంటి భాషలోనే వారి అని పిలవడము, ఇగబటు అని అనడము, ఇవి ఆ ప్రాంతపు పలుకుబడులుగా మనం గుర్తించాలి. కనుక ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతపు భాష వినసొంపుగా ఉంటుంది అనడంలో మనం దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. అలా కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తమ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషలోనే తన మిత్రుడైనటువంటి తిరుమల రామచంద్ర గారితో మాట్లాడడాన్ని బట్టి ఎవరి భాష వారికి వినసొంపు అనేటువంటి విషయాన్ని గ్రహించవచ్చు. ఇప్పుడు మనకి ఎవరి భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది అనడానికి ఇప్పుడు మీరు 2 విషయాలను గమనించారు. ఒకటి, సామల సదాశివ తన మనమరాలు తాత ఇగబటు అని చెప్పి అన్నప్పుడు తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బి అని అనడంలో ఇగబటు అనేటువంటి ఆ ప్రాంతపు పలుకుబడి, మరియు తిరుమల రామచంద్రతో లక్ష్మణ శాస్త్రి గారు వారి రామచంద్ర ఇగబటు తిరుపతి లడ్డు అని అనడంలో ఆ ప్రాంతపు పలుకుబడులు ఉన్నాయి. వారు ఆ ప్రాంతపు పలుకుబడిలో మాట్లాడటం వల్ల వాళ్ళు సంతోషించడం జరిగింది. కనుక ఏ ప్రాంతపు వాళ్ళ భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుందని ఈ 2 సంఘటనలను బట్టి మనం చెప్పవచ్చు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇకపోతే అసలు ఈ లక్ష్మణ శాస్త్రి ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఇదే సందర్భంలో సామల సదాశివ గారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జ్ఞాపకం వచ్చింది, యాదికి వచ్చింది కనుక గుర్తు చేసుకుంటున్నారు. ఎవరు ఈ లక్ష్మణ శాస్త్రి అంటే, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు, అంటే గొప్ప పండితులు. ఉద్దండ పండితులు అంటే గొప్ప పండితులు. ఏ భాషల్లో? సంస్కృతము, ఆంధ్ర భాషల్లో మంచి పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని ఆయన తెలుగులో అంతే ప్రౌఢంగా అనువదించారు. సంస్కృతంలో బిల్హన మహాకవి అనేటువంటి ఆయన విక్రమాంకదేవ చరిత్ర అనే కావ్యాన్ని రాశాడు. ఆ కావ్యాన్ని తెలుగులోకి అనువదించాడు మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. అంటే ఇప్పుడు లక్ష్మణ శాస్త్రి గురించి 2 మాటలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి, సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో పండితుడు, మరియు విక్రమాంకదేవ చరిత్రం అనేటువంటి సంస్కృత ప్రౌఢ కావ్యాన్ని ఆయన తెలుగులోకి అనువదించాడు. అంతేకాక ఇంకా ఆయన గురించినటువంటి విశేషాలు ఏం చెప్తున్నాడు? ఆ సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించినటువంటి విక్రమాంకదేవ చరిత్రము చాలా పెద్ద పుస్తకం. అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు తమ జీవిత కాలంలో మొత్తం అచ్చువేసినట్లు లేరు. ఆయన ఈ లక్ష్మణ శాస్త్రి గారు తాను రాసినటువంటి అనువదించినటువంటి ఆ విక్రమాంకదేవ చరిత్రం అనేటువంటి పుస్తకాన్ని అచ్చు వేయలేరు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్హన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు. అదే బిల్హన కవి రాసినటువంటి కర్ణసుందరి అనేటువంటి నాటకాన్ని కూడా ఆయన తెలుగులోకి అనువదించి, లక్ష్మణ శాస్త్రి గారు తెలుగులోకి అనువదించి దాన్ని అచ్చు వేశాడు, అంటే పుస్తక రూపంలో వేశాడు. వారి విక్రమాంకదేవ చరిత్ర అచ్చు కాకున్నా రాతప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివినాను. వారు ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నా గురుస్థానీయులు. అంతటి వారు వారి రామచంద్ర అని సంబోధించటం
ఇగబటు అనటం వింతగా అనిపిస్తుంది కదా. అది వారికి పసందైన ప్రాంతీయ భాష. ఇప్పుడు మీరు మరొకసారి ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి విషయాన్ని గమనిద్దాం. లక్ష్మణ శాస్త్రి గారి గురించి చెప్తున్నాడు. లక్ష్మణ శాస్త్రికి ఈ భాష అలవడడంలో అది అతనికి పసందైన భాష అని చెప్పడం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన బిల్హనుడు రాసినటువంటి, బిల్హన మహాకవి రాసినటువంటి ఆ విక్రమాంక దేవ చరిత్ర అచ్చువేయకపోయినా కర్ణసుందరి అనేటువంటి నాటకాన్ని అనువదించి అచ్చువేసుకున్నాడు. అయితే విక్రమాంక దేవ చరిత్ర అచ్చు కాకపోయినా కేవలం చేతివ్రాత ప్రతుల మీదనే చిలకమర్తి లక్ష్మీనరసింహం అనేటువంటి మహాపండితుడు ఆయన అనేక వ్యాసాలు, ఆయనతో పాటు ఇతరులు మహాపండితులు ఎంతోమందో ప్రశంసాపూర్వకమైనటువంటి అభిప్రాయాలు విక్రమాంక దేవ చరిత్ర మీద, ఆయన రాసినటువంటి అనువాదం మీద, లక్ష్మణ శాస్త్రి రాసినటువంటి అనువాదం మీద అనేక ప్రశంసాపూర్వకమైనటువంటి, అంటే పొగడ్త రూపంలో అభినందిస్తూ అనేక అభిప్రాయాలు వెలువరించడం, రాయడం జరిగింది. ఆ అభిప్రాయాలన్నీ నేను చదివాను, అంటే ఎవరు, సామల సదాశివ చదువుకున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయన వాటిని చదివాడట. అందువల్ల ఆయన గురించి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వారు ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు. అంటే లక్ష్మణ శాస్త్రి గారికి ఆంధ్ర బిల్హన అనేటువంటి బిరుదు పొంది ఉన్నారు, బిరుదుని సంపాదించుకున్నాడు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. అంటే ఏం చెప్తున్నాడు సామల సదాశివ? అటువంటి ఆంధ్ర బిల్హన అనేటువంటి పేరు పొందినటువంటి బిరుదాంకితుడైనటువంటి లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర నేనేమీ శిష్యరికం చేయలేదు, కానీ అంటే సామల సదాశివ ఆయన దగ్గర శిష్యరికం చేయలేదట, కానీ ఒక్కొక్కప్పుడు ఆయన సన్నిధానంలో, అంటే ఆయన సమీపంలో కూర్చుండి ఒక్కొక్కసారి తరచుగా అప్పుడప్పుడు జాబులు, లేఖలు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు నేర్చుకున్నాడు సామల సదాశివ. కాబట్టి వారిని నా గురుస్థానీయులు అన్నాడు. అంటే లక్ష్మణ శాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావిస్తున్నాడు, అంటే గురువుగా భావిస్తున్నాడు. అంటే ఏమిటి? ప్రత్యక్షంగా బోధన చేయకపోయినా, ప్రత్యక్షంగా లక్ష్మణ శాస్త్రి గారికి సామల సదాశివ శిష్యుడు కాకపోయినా, ఆయన సమీపంలో కూర్చుండి అనేక సాహిత్య సందేహాలను తీర్చుకున్నాడు. పైగా అప్పుడప్పుడు ఉత్తరాలు, లేఖలు రాసి సాహిత్యపరమైనటువంటి విషయాలను నేర్చుకున్నాడు. కనుక ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా కూడా ఆయన నుంచి అనేక విషయాలు గ్రహించడం వల్ల లక్ష్మణ శాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం గ్రహించాలి? మనకు ఎవరైనా ప్రత్యక్షంగా బోధన చేయకపోయినా పరోక్షంగా మన అధ్యయనానికి, మన చదువుకి, మన అభ్యాసానికి వారు సహాయపడినప్పుడు లేదా మనకు సహకారాన్ని అందించినప్పుడు అటువంటి వాళ్ళని కూడా గురువులుగా భావించాలి. ఇది అంటే మనం ప్రత్యక్షంగా లేకపోయినా వాళ్లకు పరోక్షంగానైనా ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే అటువంటి అంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి మహానుభావుడు, అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు వంటి అనేక మహాపండితుల చేత ప్రశంసలు అందుకున్నటువంటి లక్ష్మణ శాస్త్రి గారు తన బాల్యమిత్రుడైనటువంటి రామచంద్ర దగ్గరికి వెళ్ళి వారి రామచంద్ర అని అనడము, ఇగబటు అని అనడము చాలా వింతగా అనిపిస్తుంది. అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే పండితులైనటువంటి వాళ్ళు తమ భాషలో చాలా అందంగా మాట్లాడుతారు, చాలా వ్యాకరణబద్ధంగా మాట్లాడతారు అని అనుకుంటే, ఆయన తన ప్రాంతంలో సాధారణంగా మాట్లాడేటువంటి ఈ ప్రాంతపు పలుకుబడిలోనే మాట్లాడడం అనేటువంటిది చాలా వింతగా అనిపిస్తుంది. మరి ఎందుకు మాట్లాడాడట్లా అంటే, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతపు భాష వినసొంపుగా ఉంటుంది కనుక తన ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషనే లక్ష్మణ శాస్త్రి గారు
ఆయన మాట్లాడినట్లుగా గమనించడం జరిగింది. అది ఎందుకలా అంటే అది వారికి పసందైన ప్రాంతీయ భాష. అది వారికి ఇంపైన, ఇష్టమైన ప్రాంతీయ భాషగా చెప్పుకోవడం జరిగింది. ఇలా చెబుతూ చెబుతూ ఉండగానే ఆయనకి అంటే సామల సదాశివకి మరొక ముచ్చట జ్ఞాపకం వచ్చింది. లక్ష్మణ శాస్త్రి గారి గురించి చెప్తూ పోతున్నప్పుడు ఈ సంఘటన ఇప్పుడు మనకి మొదటిది ఏమిటి? లావణ్య యొక్క ముచ్చట. ఆ తర్వాత లావణ్య మాట్లాడినటువంటి మాటలని బట్టి రెండవ ముచ్చట జ్ఞాపకం వచ్చింది. అదెవరిది? లక్ష్మణ శాస్త్రి గారి గురించినటువంటి మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు లక్ష్మణ శాస్త్రి గురించి వివరిస్తూ పోతూ ఉండగానే మరొక ముచ్చట జ్ఞాపకం వచ్చింది. ఆ ముచ్చట ఏమిటి అన్నప్పుడు మరొక పేరాలో చూడండి. ఇక్కడ ఒక చిన్న ముచ్చట, పసందైన ప్రాంతీయ భాష. ఇప్పుడు ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న ముచ్చట యాద్ చేసుకుంటున్నాను. మూడవది ఇది. ఈ నడుమ ఏమిటది? ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన భాసర సరస్వతీ క్షేత్రంలో ఎందరో వ్యాస వాంగ్మయం మీద అధికారమున్న పండితులు, పౌరాణికులు ప్రసంగించారు. ఒకనాటి వ్యాసభారతం మీది ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమల గారు చేసినారు. ఆమెను చూస్తూ ఉంటే, వాగ్ధాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు. మధ్యాహ్న భోజనం సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె, మా గురుపుత్రిక. నమస్కరించినాను. ఇంతవరకు చూడండి మొదట. ఇప్పుడు ఆయనకు మరొక ముచ్చట ఏమిటి గుర్తొచ్చింది అంటే, లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అయినటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కుమార్తె కమల గారు గుర్తుకు రావడము, ఆమె ప్రసంగించినటువంటి వ్యాసవాంగ్మయం మీద బాసర సరస్వతీ క్షేత్రంలో ఆమె ప్రసంగించినటువంటి సందర్భము, ఇవి ఆయనకు గుర్తుకొచ్చాయి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ నడుమ అంటే ఈ మధ్యలో వ్యాస పూర్ణిమ సందర్భాన, వ్యాస పూర్ణిమ అనేటువంటి అది మనము గురు పూర్ణిమ లాగా మనం నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది బాసర సరస్వతి క్షేత్రములు అంటే బాసరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయం సమీపంలో ఒక సందర్భంలో ఎందరో వ్యాస వాంగ్మయం మీద అంటే వ్యాసుడు రాసినటువంటి వ్యాసుని యొక్క వాంగ్మయం మీద అంటే వ్యాసుడు రాసినటువంటి వాంగ్మయం ఏమిటి? అష్టాదశ పురాణాలు, వేదాలు మొదలైనటువంటి భారత రామాయణ సంస్కృత గ్రంథాలు, వీటి మీద ఆయన రాసినటువంటి ఈ సాహిత్యం మీద, ఆయన వ్యాసుడు రాసినటువంటి ఈ వాంగ్మయం మీద, ఈ సాహిత్యం మీద విశేషమైనటువంటి అధికారం ఉన్నటువంటి అనేక మంది పండితులు, పౌరాణికులు, పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు పండితులు, పౌరాణికులు అంటే పురాణమును తెలిసినటువంటి వాళ్ళు పౌరాణికులు, వాళ్ళందరూ ప్రసంగించడం జరిగింది. అదే సందర్భంలో ఒకనాడు ఈ వ్యాస భారతం మీద, వ్యాసుడు రాసినటువంటి మహాభారతం, సంస్కృతంలో రాసినటువంటి భారతం మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి కమల గారు, అంటే ఉద్యోగ విరమణ చేసి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత విశ్రాంత జీవితం అంటే ఆమె విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయం లోపల, ఉద్యోగ విరమణ చేసి ఇంటి దగ్గర ఉంటున్నటువంటి సమయంలో ఒకసారి ఇలా ప్రసంగించాల్సి వచ్చినప్పుడు ఆమె ఈ వ్యాసభారతం మీద ప్రసంగం చేయడానికి బాసరకు రావడం, అక్కడ ఆమె ప్రసంగించడం జరిగింది. ఆమె ప్రసంగాన్ని చూస్తూ ఉంటే ఆమె వాగ్ధాటి అంటే వాక్కుల యొక్క జోరు, మాటల యొక్క జోరు వింటూ ఉంటే ఆయనకి అంటే సామల సదాశివకి ఎవరో యాదికి వచ్చారు, అంటే ఎవరో జ్ఞప్తికి వచ్చారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకుంటే ఆమె ఎవరు అని తెలిసింది? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అని గుర్తుకొచ్చింది. అంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఆయన గురుతుల్యులుగా భావించాడు కదా, కాబట్టి ఈమె గురుపుత్రిక, వాళ్ళ గురువు గారి పుత్రికగా భావించాడు. కాబట్టి వెంటనే నమస్కరించినాను అంటే నమస్కరించాడు.
ఇప్పుడు మనం ఏం గ్రహిస్తాం ఈ ఈ పేర ద్వారా? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అయినటువంటి కె కమల బాసర సరస్వతీ క్షేత్రములో వ్యాసవాంగ్మయం మీద, ప్రత్యేకించి వ్యాసభారతం మీద ఉపన్యసించినప్పుడు ఆమెను, ఆమె యొక్క మాటల జోరుని, వాగ్ధాటిని గమనించినటువంటి సామల సదాశివ ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తమ గురుపుత్రికే అని గ్రహించి ఆమెకు నమస్కరించాడు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంటే గురువు యొక్క కుమార్తె అని తెలియగానే ఆమెకు సాదరంగా నమస్కరించడం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకి తెలియజేస్తుంది, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇలా ఆయన సామల సదాశివ తన గురువులే కాదు, తన గురువుల యొక్క బంధువులను, అంటే తమ గురుపుత్రిక అయినటువంటి, ఉదాహరణకి గురుపుత్రిక అయినటువంటి కమలను కూడా గౌరవించడంలోనే ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించవచ్చు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆయన వ్యక్తిత్వాన్ని రాసేటప్పుడు మనం దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఆయన ఎవరు? మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. ఇంకా లక్ష్మణ శాస్త్రి గారి గురించి 2 మాటలు చెప్తున్నాడు. ఈ లక్ష్మణ శాస్త్రి గారు, ఇంత పేరు పొందినటువంటి లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వనపర్తి సంస్థానం అంటే, ఆ వనపర్తి సంస్థానం ఒకప్పుడు కవులకు, పండితులకు నెలవైనటువంటిది. ఆ వనపర్తి సంస్థానానికి చెందినటువంటి వాడే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఆయన ఒకప్పుడు నిజాం కాలంలో, నిజాం యొక్క పరిపాలనా కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో, మనం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం, డిఎస్సి అని, ఆ స్కూల్ పాఠశాల విద్యా డైరెక్టర్ ఆఫీస్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. అంటే డిప్యూటీ డైరెక్టర్గా ఆయన పదవి విరమణ చేయడం అనేటువంటిది జరిగింది కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశం ద్వారా ఒకసారి మళ్ళీ మొత్తం సింహావలోకనం చేసుకుందాం. అంటే మొత్తం ఈ మొదటి భాగంలోని విషయాన్ని, ఒక్కసారి సారాంశాన్ని మనం పరిశీలించినప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లలు. సామల సదాశివ మనుమరాలు లావణ్య, ఆమె తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బి అని తాతగారికి అందిస్తుంది. అప్పుడు సామల సదాశివ అబ్బురపడ్డాడు. ఎందుకు అనంటే, ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సామల సదాశివ మనుమరాలు లావణ్య హైదరాబాదులో ఉంటుంది. ఆమెకి తెలుగు రాదు, హిందీలో మాత్రమే మాట్లాడగలదు. ఒకవేళ తెలుగులో మాట్లాడాల్సి వచ్చినా హిందీలోకి తర్జుమా చేసుకొని మాట్లాడేది. అటువంటి లావణ్య, అటువంటి 4 ఏళ్ల లావణ్య తాతగారితో తాత ఇగబటు నీ పాను జర్దా డబ్బీ అని అంటూ అనగానే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలుకుబడి ఇగబటు అనేటువంటి మాట ఆమెకు అలవడినందుకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇది ఆయన అబ్బురపడడంలోని, ఆశ్చర్యపడడంలోని, వింతగా గ్రహించడంలోని ఆంతర్యము అని చెప్పి గ్రహించాలి. అలాగే మరి తన మనమరాలు మాటలు వినగానే సదాశివకు మరొక ముచ్చట జ్ఞాపకం వచ్చింది. అదేమిటి అంటే, మహామహోపాధ్యాయుడైనటువంటి, మహాపండితుడైనటువంటి తిరుమల రామచంద్ర దగ్గరకు, సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడైనటువంటి తిరుమల రామచంద్ర దగ్గరకు మహాపండితుడైనటువంటి లక్ష్మణ శాస్త్రి గారు ఒకసారి తిరుపతికి వెళ్ళి వస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి, వారి రామచంద్ర ఇగబటు తిరుపతి లడ్డు అని తన పసందైనటువంటి ప్రాంతీయ భాషలో వారి రామచంద్ర ఇగబటు తిరుపతి లడ్డు అంటూ ఆయనకు అందజేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా ప్రాంతీయ భాషలోనే, పసందైనటువంటి ప్రాంతీయ భాషలోనే ఆత్మీయత ఉంటుంది అని, పసందైనటువంటి అంటే ఇష్టమైనటువంటి ప్రాంతీయ భాషలోనే సొంపు ఉంటుందని, అది వినసొంపుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సంఘటనను బట్టి మనం గ్రహించాలి. అలాగే
లక్ష్మణ శాస్త్రి గారి గురించి కూడా మనం ఈ పేరాగ్రాఫ్లో మనం ఈ పాఠంలో చదువుకోవడం జరిగింది. లక్ష్మణ శాస్త్రి మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఆయన గొప్ప పండితుడు. ఆంధ్ర బిలహన అనేటువంటి బిరుదాంచితుడు. ఆయన విక్రమాంక దేవ చరిత్రము అనేటువంటి బిలహన కవి రాసినటువంటి సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. అది అముద్రితం, అంటే అది ముద్రణ కాకపోయినా దాని మీద ఆ, కప్ మ్, ఆ, లక్ ఎవరు మన చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు లాంటి వాళ్ళు అనేక వ్యాసాలు రాసినటువంటి సందర్భం, ఆయనని ప్రశంసించడం అనేటువంటిది జరిగింది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాం. అలాగే మరి ఆయన ఆ, ఆయన కూతురు, అంటే లక్ష్మణ శాస్త్రి గారి కూతురు కప్పగంతుల కమల అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె సంస్కృత ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి ఆమె బాసర క్షేత్రంలో వ్యాసవాంగ్మయం మీద జరిగినటువంటి ప్రసంగాలలో భాగంగా వ్యాసభారతం మీద ఆమె ప్రసంగించినట్లు కూడా మనం గ్రహించడం జరిగింది. కాబట్టి సామల సదాశివ ఇంకొక విషయాన్ని మనం గ్రహించాం. సామల సదాశివ ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గురుతుల్యులుగా భావించడం అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించడం జరిగింది. ఎందుకు ఆయన గురుతుల్యులుగా భావించాడు అంటే, గురుతుల్యులుగా ఎందుకు భావించాడు అంటే, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి పరోక్షంగా, అంటే ఆయన ప్రత్యక్షంగా గురువు కాకపోయినా పరోక్షంగా సామల సదాశివ రాసినటువంటి జాబులకి, అంటే ఉత్తరాలకి ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ ఆయన సందేహాలన్నింటినో తీర్చడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగానైనా ఆయనకి విద్యాబోధన చేయడం అనేటువంటిది జరిగింది. కనుక ఆయనని సామల సదాశివ గురుతుల్యులుగా భావించినట్లు మనం గ్రహించవచ్చు. ఆయన రాసినటువంటి పుస్తకాలు ఎన్నో చదవడం, ఆయనని ప్రశంసిస్తూ వచ్చినటువంటి వ్యాసాలన్నింటినీ చదవడం, తద్వారా ఆయన సాన్నిధ్యంలో, అంటే ఆయన దగ్గర, ఆయన సమీపంలో కూర్చొని కూడా కొంత జ్ఞానాన్ని పొందడం వల్ల ఆయనను గురుస్థానీయుడిగా భావించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించినాం. ఇక సదాశివ అనుభవాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఏమని గ్రహించాం మనం అంటే, లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అని తెలవగానే ఆ కమల గారికి ఆయన నమస్కరించి తన వినయ విధేయతల్ని చాటుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అని చెప్పవచ్చు. మరికొన్ని సంఘటనల ద్వారా, తరువాతి పాఠ్యాంశంలో వచ్చేటువంటి సంఘటనల ద్వారా కూడా ఎవరి భాష వాడికి వినసొంపు అనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. అట్లాగే సామల సదాశివ వ్యక్తిత్వాన్ని కూడా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మీకు ఈ పాఠం అర్థమైందనుకుంటాను. అలాగే ఇంకా మీరు ఈ పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని అభ్యాస కృత్యాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. 1. సామల సదాశివ అబ్బురపడడంలోని ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఆయన అబ్బురపడ్డాడు? ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా. అంటే ఏమని ఒక మాటలో చెప్తాను, మీరు వివరంగా రాయండి. సామల సదాశివ ఈ ప్రాంతపు పలుకుబడి వాళ్ళ మనుమరాలికి అలవడడం మూలంగా, ఇగబటు అనేటువంటి ఈ ప్రాంతపు పలుకుబడి ఆమెకు అలవడటం మూలంగా ఆయన ఆశ్చర్యపడడంలోనే ఆంతర్యము ఉన్నది అనే విషయాన్ని మీరు గ్రహించి దాన్ని పూర్తిగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి రాయండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన ఏ ప్రాంతం వాడు, ఆయన రాసినటువంటి రచనల మీద, ఆయన రాసినటువంటి రచనల యొక్క గొప్పతనాన్ని గురించి వచ్చినటువంటి అభిప్రాయాలు మొదలైనటువంటివన్నీ కలిపి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి రాయాల్సి ఉంటుంది. 3. సదాశివ లక్ష్మణ శాస్త్రి వంటి వారిని గురుస్థానీయులుగా భావించడాన్ని బట్టి ఉత్తమ గురువు లక్షణాలు ఎలా ఉండాలని భావిస్తున్నారు? ఇది మీరు ఆలోచించి రాయాల్సినటువంటి ప్రశ్న. అంటే లక్ష్మణ శాస్త్రి గారిని సదాశివ గురుస్థానీయులుగా ఎందుకు భావించాడో ఇప్పుడు మనం పాఠ్యాంశంలో చర్చించుకున్నాం. ఆయనకు పరోక్షంగా విద్యాబోధన చేశాడు. ఆయన సన్నిధానంలో కూర్చుండి తరచుగా ఆయన సందేహాలను తీర్చుకున్నాడు. కనుక ఆయన్ని సదాశివ గురువుగా భావించడం జరిగింది. మరి మీ ఉద్దేశంలో మీరు
ఉత్తమ గురువులు అంటే ఎలా ఉండాలని అనుకుంటున్నారో మీరు రాయండి. ఇప్పుడు దాన్ని అంటే పాఠ్యాంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి. అంటే విద్యార్థుల సందేహాలను తీర్చగలగాలి అని, పాండిత్యం కలిగి ఉండాలని, అలాగే పరోక్షంగానైనా విద్యార్థుల యొక్క సందేహాలు తీర్చడానికి సిద్ధంగా ఉండాలని, తరచుగా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా విద్యార్థులకు వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయగలగాలని, ఇలా విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ఎప్పటికప్పుడు వారికి ఉపయోగపడుతూ ఉండేటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళే ఉత్తమ గురువులు అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని మనము ఈ ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అది చేయండి. ఇకపోతే పసందైన ప్రాంతీయ భాషలోనే ఆత్మీయత ఉంటుంది అని ఎలా చెప్పగలవు? మనం మాట్లాడుకున్నాం కదా, సామల సదాశివ జ్ఞాపకాలలో ఒకటి వాళ్ళ మనవరాలు మాట్లాడినటువంటి ఇగబటు అనేటువంటి ప్రాంతీయ పలుకుబడిలో ఆ ఆత్మీయత ధ్వనించింది కనుక ఆయన చాలా సంబరపడిపోయాడు. మా మనవరాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భాష అలవడింది అని చెప్పని చాలా ఆత్మీయంగా ఆయన భావించడం జరిగింది అనేటువంటి విషయం ఒకటి. రెండవది, మహాపండితుడైనటువంటి లక్ష్మణ శాస్త్రి సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యం గడించినటువంటి మహామహోపాధ్యాయుడైనటువంటి తిరుమల రామచంద్రని వారి అని సంబోధించటం, ఆ తర్వాత ఇగబటు అని చెప్పని అనడము. ఈ మాటల్లో వారి అన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నటువంటి, చాలా ఆత్మీయంగా ఉండేటువంటి వాళ్ళని మాత్రమే మనం ఒరే అని, అరే అని, వారి అని పిలవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇగబటు అని ఏకవచనంగా మనం సంబోధించడం అనేటువంటిది కూడా చాలా ఆత్మీయత ఉన్నప్పుడు మాత్రమే ఈ మాటలు వాడటం జరుగుతుంది. కనుక ప్రాంతీయ భాషలోనే ఆత్మీయత ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భాలను ఉటంకిస్తూ ఈ ప్రశ్నలకు సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులారా, ఈ పాఠ్యాంశంలో మొదటి భాగంలోని ఈ ప్రశ్నలకు సమాధానం రాసి మీ ఉపాధ్యాయులకు చూపించి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొక పాఠ్యాంశంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ పాఠ్యాంశము మొదటి భాగంలో వచ్చినటువంటి పదజాలము, వ్యాకరణాంశాలు, వాక్యాలు మొదలైనటువంటివి మరొక ప్రత్యేక తరగతిలో మీకు అందజేయడం జరుగుతుంది. అది గమనించవలసిందిగా కోరుతూ తదుపరి పాఠ్యాంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.